సార్ కళ్యాణ్ గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు, బాబు గారిని కలవబోతున్నారు. బాబు గారు అమరావతి పర్యటనలో బిజీగా ఉండడం వల్ల కుదరలా. 10వ తారీఖున కలుస్తారు. సో ఏంటి సార్ బాబు గారిని కలిస్తే పృథ్వీ గారు ఏం మాట్లాడతారంటే మీరు అది చేయాలి ఇది చేయాలి అని మీ డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? కొంచెం స్టేట్కి ఏమైనా ఉపయోగపడేలాగా ఈ పనులు చేయాలి అని చెప్పి నేను వెళ్ళి ముందు ఆయన కాళ్ళకు దండం పెట్టి, మీలాంటి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర రాష్ట్రం కోరుకుందంటే మరలా మీరే అయ్యారు. మీ ఇదిలో మేము అద్భుతంగా ముందుకు వెళ్తుందండి రాష్ట్రం. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు మొత్తం. సో మిమ్మల్ని కలవడం మా అదృష్టం, ఆనందంగా భావిస్తున్నాం. నేను ఇంత మీ పార్టీకి కూడా నేను పనిచేశానండి, కూటమి అభ్యర్థులకు కూడా. అలాగే ఎస్విబిసి పదవి అడుగుతానండి. ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా లైట్లలో కానీ వాటిల్లో కానీ క్రిస్టియానిటీ ఎక్కువ ఇదిలో వెళ్ళింది. దాని మీద చాలా జరుగుతున్నాయి. నేను చేసిన వరకు ఎస్విబిసిలో చాలా మంచి పనులు చేశాను. నన్ను ఇలా చేశారు కాబట్టి మీరు దయతెలిచి ఆ పోస్టు నాకు ఇస్తే, ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇస్తే ఆస్కార్ అవార్డు అంటే ఇవ్వకపోతే నంది అవార్డు ఇస్తే ఏంటంటే మంచిని గౌరవించారు, ఇదిరా చంద్రబాబు గారు అని మేము చెప్పుకుంటాం గౌరవంగా. ఆంధ్ర రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది అని వెళ్ళి ఆయనతో మాట్లాడి ఒక ఫోటో దిగి వచ్చేద్దాం అనేది. ఓకే సార్, రీసెంట్గా అలీ గారు ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు, చూసే ఉంటారు, ఇక రాజకీయాలకి దూరం అని చెప్పేసి. సో అంటే ఎలా ఏంటి సార్, రాజకీయాల్లో ఉండాలి అని అంటే కొంచెం పృథ్వీ గారు లాగా స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే ఎన్ని వివాదాలు వచ్చినా ఎన్ని చేసినా స్టెప్ బై స్టెప్. కానీ ఆయన 2019 ఆ టైంలో కొంచెం వివాదం అయ్యారు. ఎక్కడో కళ్యాణ్ గారికి అలీ గారికి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడో బ్రేక్ అయిందని చెప్పేసి. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత ఆయన వెంటనే ఒక వీడియో రిలీజ్ చేయటం, నేను ఇంకా రాజకీయాలకు దూరం అని చెప్పేసి. సో మళ్ళీ కలిసారా ఎప్పుడైనా అలీ గారిని? నేను ఎప్పుడు మామూలు కనబడితే భయ్యా ఎలా ఉన్నావు భయ్యా అని అంటే మాట్లాడతాం. అది కూడా 1 year అయిందండి మాట్లాడి. సో ఆ మధ్య ఒక సినిమా సొంతంగా సినిమా చేశాడు 2 ఏళ్ల క్రితం, దాంట్లో యాక్ట్ చేశాను నేను. సో అంతే, మా మధ్య అక్కడ రాజకీయాల గురించి డిస్కషన్ ఉండదు. ఆయన వైసీపీ, నేను అక్కడి నుంచి బయటకు వచ్చాం, ఇలా జరిగింది అలా జరిగింది అని ఆయనకి తెలుసు. వాళ్ళంతా ఇలా ప్లాన్ చేసి నిన్ను బయటికి పంపారని తెలుసు. అంతే మా మధ్య డిస్కషన్ జరిగేది. సో అతను కొంచెం సున్నితమైన మనస్కుడు, మధ్యలో వెళ్ళాడటు. ఇప్పుడు మాలాగే వెళ్ళాడంటే కొంచెం గట్టిగా ఎదురుపడి మాటలని ఎందుకులే పోయి మనకెందుకు అని ఇదిలో ఉండి మరి ఆ వీడియో నేను చూడలేదు. చాలామంది చెప్పారు ఇలా మళ్ళీ నేను ఓటు వరకే వేయగలుగుతాను, నేను మిగతా వాటికి నేను వెళ్ళనన్నారు. సో ఆయన వ్యక్తిగత అభిప్రాయం.